ఇక్కడ ఒక లెగో ల్యాంబో కూడా ఉందన్నమాట. సో ఇంకా హైలైట్ బైక్ ఒకటి ఉంది, దట్ టు మై ఫేవరెట్ బైక్. దడదడలాడుతుంది ఎక్కడ పడిపోద్దని. మంచి వ్యూ ఉంది ఇక్కడ. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. ఎక్కడ బొమ్మల షాప్లో ఉన్నా అనుకుంటున్నారా? సి ఎన్ని హాట్ వీల్స్ ఉన్నాయో. నాట్ ఓన్లీ హాట్ వీల్స్, డైకాస్ట్ కార్లు ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా కొన్ని హాట్ వీల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ బేసిక్గా చాలా ఉన్నాయి. గెస్ట్ చేయండి ఏ షాప్ అది. అండ్ ఇక్కడైతే మన డుకాటి మోటోజీపీ ఎడిషన్ అనుకుంటుంది. అండ్ ఇక్కడ మనకి H2 ఉంది, H2R అనుకుంటా, H2 కూడా కాదు. సో బేసిక్గా మనమైతే ఈరోజు ఒక డీటెయిలింగ్ స్టూడియోలో ఉన్నాం వైజాగ్లో. అండ్ ఒక అబ్బాయి, సో హీ సజెస్టెడ్ మీ ఇక్కడ మంచి మంచి బైక్స్, కార్స్ ఉంటాయని. సో ఇక్కడ మనకైతే ఒక వైట్ హయాబుజా ఉంది ఎన్సి, అండ్ BMW R9T. అండ్ ఇది క్రేజీ ఉంది అసలు యాక్చువల్లీ. సి ఈ కలర్ హయాబుజా నేను ఎక్కడ చూడలేదు. రాగా నేను అడిగాను ఏంటి కలర్, ఏంటి కస్టమ్ కలరా లేకపోతే వేయించారా అని. సింపుల్గా ఇది ఏమంటారు కలర్ పీపీఎఫ్ అంటది. కలర్ పీపీఎఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. దగ్గర నుంచి చూస్తే ఇట్లా మెరుస్తుంది యాక్చువల్లీ. సో ఇంకా హైలైట్ బైక్ ఒకటి ఉంది, దట్ టు మై ఫేవరెట్ బైక్. అండ్ అది మన కెన్ సీ S1000RR. సో మనం డ్రైవర్ డీటెయిలింగ్ స్టూడియోలో ఉన్నాం ప్రజెంట్. సో నేను చూపించాక లోపల హాట్ వీల్స్, తర్వాత సూపర్ బైక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ మనకి పీపీఎఫ్, కలర్ పీపీఎఫ్, ఆల్ కైండ్ ఆఫ్ సిరామిక్స్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ ఒక హైలెక్స్ వాష్కి వచ్చింది, వాష్ నడుస్తుంది. ఈ డ్రైవర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అన్న దగ్గర హైలెక్స్ ఉంది. ఆ హైలెక్స్ తీసుకొని ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ ఎక్కడికి వెళ్తాం నాకు కూడా తెలియదు. అన్నని పిలుస్తాం కలుద్దాం. సో ఇక్కడ ఉన్నారు గౌతమ్ అన్న, కొంచెం కెమెరా షే అనమాట. సో హెసిటేట్ అవుతున్నారు. పర్లేదన్న చెప్పండి. పీపీఎఫ్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. హయాబుజా చెప్పాను కదా, అది కలర్ పీపీఎఫ్ అని. అది కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్న లైట్ని బట్టి. ఓ ఇది S1000 అన్న, ఇది అంతా ట్రాన్స్పరెంట్ పీపీఎఫ్. ఇది ట్రాన్స్పరెంట్ పీపీఎఫ్. నైస్. అది 15 years బైక్. అది CBZ కదా, పాత CBZ, 15 years ఓల్డ్ వెహికల్ అంట. సో గైస్ ఇక్కడ ఒక లెగో ల్యాంబో కూడా ఉందన్నమాట. యూ కెన్ సీ. ఇది పట్టుకుంటే ఎక్కడ నాకు ఏమైనా ఊడిపోతాయని కొంచెం భయం వేసింది, కానీ ఏం ఊడిపోలేదు. జాగ్రత్తగా పట్టుకొని చూపిస్తున్నా. సో ఇది బిల్డ్ చేయడానికి ఎన్ని గంటలు పట్టిందో, ఎంతమంది కష్టపడ్డారో మనకు తెలియదు, కానీ చాలా బాగుంది గ్రీన్ కలర్లో. మనం రీసెంట్ ల్యాంబో వ్లాగ్ వేసాం కదా, సేమ్ అది అదే కలర్లో ఉంది ఇది. కాకపోతే ఇది రివాల్వ్తో అనుకుంటా. యా. సో ఇదే కాదు, ఒక S1000RR M Sport కూడా ఉంది, చూపిస్తాను మీకు. అది లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేదు, బట్ స్టిల్ ట్రై. ఇది వచ్చేసింది. ఏంటి బ్రో ఇది? ఓ సారీ, ఇది జస్ట్ నేమ్ బోర్డ్. నేను ఒక సెకండ్ ఊడిపోయింది అనుకున్నా, ఏదైనా టక్కన ఊడిపోయింది ఏంట్రా అనుకున్నా. పద్ధతిగా పెట్టాలి ఇక్కడ. మనం ఇందాక అంత రిస్క్ చేయలేదు, అన్నీ వచ్చి తిప్పారు. దీని లోపల అన్ని మెకానిజమ్స్ ఇలా కనిపిస్తున్నాయి చూడండి. క్రేజీ అని. ఎంత టైం పట్టిందని బిల్డ్ చేయడానికి? 4 months తీసుకున్నారా? ఓకే ఓకే. స్టీరింగ్ మూమెంటా? క్రేజీ. దీనికి ఒక చాసిస్ నెంబర్ ఉంటుంది, దీంట్లో లాగిన్ అవ్వచ్చు లెగో వెబ్సైట్. ఆ చాసిస్ నెంబర్తో సూట్ కేస్. నైస్. క్రేజీ స్టఫ్ అని. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇదంతా కంప్లీట్ చేశారంటే గ్రేట్. నేను ఒక లెగో కార్ కొని ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు, అలా పెట్టేశాను. కానిసెగ్ ఎలా పెట్టి. ఓ సూపర్. ఇదే నేను S1000 M Sport అని చెప్పి ఓకే M1000RR అంట గైస్. దీనికి ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటాయి. ఓకే నైస్. రేర్ కామన్. దీనికి 4 speed ట్రాన్స్మిషన్ దీనికి. ఓ ఓకే ఓకే షిఫ్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎస్ దడదడలాడుతుంది ఎక్కడ పడిపోద్దని. ఇంకేం లేదు, ఒక్కసారి ఈ హైట్ నుంచి పడితే మళ్ళీ నాకే వేస్తారు వీళ్ళు. నైస్. చాలా బాగుందన్న, బ్యూటిఫుల్ పీస్. దీన్ని ఇక్కడ జాగ్రత్త పెట్టేద్దాం. A few moments later. యాక్చువల్లీ సడన్గా ఒక కాల్ వచ్చింది గణేష్ బ్రో దగ్గర నుంచి, అర్జెంటుగా రమ్మని. అక్కడికి వెళ్ళి
యాక్చువల్లీ ఆయన కార్ కీస్ నా దగ్గర ఉండిపోయాయి అనమాట, అందుకని పిలిచాడు, మర్చిపోయాను నేను కార్ కీస్. ఆ కార్ కీస్ ఇచ్చేసి మళ్ళీ ఇంకేం వెళ్తాం, లేట్ అయిపోయింది కదా హైలెక్స్ ఇదంతా. నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే కైలాసగిరి, యాక్చువల్లీ కైలాసగిరి కొండ కనిపించింది కానీ దారి లేదు. చూద్దాం ఎక్కడికి వెళ్దాం, నాకు కూడా తెలియదు. కైలాసగిరి కొండ అయినా తొట్ల కొండ అయినా. లెట్స్ సీ. ఆ రోప్వే నేను ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నా, ఏదో ఒకటి వచ్చి ఆపిపోతుంది. ఈ రోజైనా రోప్వే ఎక్కుతాం లేదో చూద్దాం. ఆ రోప్వే నాకు తెలిసి 5-6 లోపలే క్లోజ్ అయిపోతుంది ఏమో. అరే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం మరో, లేకపోతే ఈ టైంకి ఉండదంట, నైట్ ఉండదంట, మార్నింగ్. ఊకో నైట్ లైట్లన్నీ పెట్టారు దానికి మజాక. వీడ చెప్పమంటే చెప్తాడా వీడు. ఎస్ వీఆర్ ఎట్ కైలాసగిరి రోప్వే. జస్ట్ పైకి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం కిందకి. గైస్ లైన్ ఉంది ఇక్కడ కూడా, ఈ లైన్ చూస్తేనే భయం వేస్తుంది. జస్ట్ ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అనమాట. దాని తర్వాత రోప్వే టికెట్ అయితే 200 per person అని చెప్పారు. సో ఇది మెయిన్ టికెట్ మన రోప్వేకి. ఇలా వస్తున్నాయి. ఓకే ఓకే ఓకే, పైన నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ చాలా పాతది ఇది. మా సన్నిగాడి కింద ఉండిపోయాడు. జస్ట్ ఇలా ఎక్కాం, అలా 1 minute వచ్చేసాం అంతే. మరి టూరిస్ట్ అట్రాక్షన్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. రిటర్న్కి ఎక్కువ లైన్ ఉంది. పైన నుంచి ఇంత మంచి వ్యూ ఉందన్నమాట. ఇలా వచ్చాం మనం కూడా. రైడ్ కన్నా యాక్చువల్లీ మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఇంకా ట్రైన్ ఇవన్నీ ఉంటాయంట. లెట్స్ సీ. మేము ఫస్ట్ టైం వస్తున్నాం, ఆల్మోస్ట్ ఇన్నిసార్లు వచ్చిన వైజాగ్కి. మంచి గాలి ఉంది, మంచి వైబ్ ఉంది, బాగుంది. స్టోరీ తీసుకుంటున్నావా? మంచి లొకేషన్, బాగుంది. పాప పోదాం ఇడికెళ్ళి. సో దిగేసి రాగానే ఈడైతే మనకు ఒక టాయ్ ట్రైన్ ఉంది, అది పనిచేస్తలేదు బేసిక్గా, ఆపేస్తున్నారు. ఇంతకుముందు ఇది మీ కొండంతా రౌండ్ తిరిగేదంట, ఇప్పుడైతే బేసిక్గా ఈడనే ఆగిపోయింది. లోపల ఎక్కడానికి కూడా లేదు, కార్ లైట్లే. మరి గాలి మాత్రం ఫుల్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ అన్ని ఫుడ్, చిన్న చిన్న పిల్లలకి స్లైడ్స్ అవి ఇవి ఉన్నాయి. ఓకే రావట్లేదు. బస్సే ఇది. సో పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గుర్రాలు, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లు, బైక్లు. సో చిన్న చిన్న అడ్వెంచర్లు చేయాలంటే రావచ్చు. జిప్లైన్ అయితే బాగుంది, సన్నీ ఎక్కట్లేదు ఇది. సో ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ప్లేస్. అందరు ఫోటోలు దిగుతుంటారు ఇక్కడ. నేను 7 లోపల వస్తే పంపిస్తారు, 7 తర్వాత వస్తే నడుచుకుంటారు. సన్నీ ఏంటి దీన్ని తూగుతుంది? ఇందాక దీన్ని తూగలేదు కదా. A few moments later. So guys, guess who's in the frame? The missing person, Ravi. హలో ఇప్పుడే వచ్చాడు అనమాట. యాక్చువల్లీ ఆకలేస్తుంది, డిన్నర్కి వచ్చాం. మామూలు కాదు, భయంకరంగా చాలా. భలే ఉందరా అసలు ఫ్రేమ్ నీది. అంటే నువ్వు ఆ గ్రీన్ షర్టు జస్ట్ మిస్. వీడియో మీద ఫోకస్ చేసే సీట్ పోయింది, ముందు సీట్. లెట్స్ గో టు ఐస్ క్రీమ్. ఉంది కదా. చూసేసే టైంకి వచ్చి రవి ఐస్ క్రీమ్ సూపర్. నీది ఎలా ఉంది ఐస్ క్రీమ్? చాలా బాగుంది. స్విస్ చాక్లెట్ చెప్పుకున్నాను. ఫ్రూట్ బొనాన్జా అండ్ చాక్లెట్ టాపింగ్, ఇంకా డ్రైస్ అదే నట్స్. మీ దాంట్లో ఇంకా అదేంటది బ్రౌనీ కూడా ఉంది. అది స్విస్ చాక్లెట్ విత్ బ్రౌనీ విత్